శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత వచ్చే గురువారం కానీ ఆదివారం కానీ ముత్యాలమ్మ తల్లికి పెట్టుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ముత్యాలమ్మ తల్లి ఇంట్లో పిల్లల్ని చల్లగా చూస్తుంది అని నమ్ముతాము. అందుకే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాతనే ముత్యాలమ్మ తల్లికి పెట్టుకోవాలన్నమాట. మేమైతే అలాగే పెట్టుకుంటాము. మా పద్ధతి ప్రకారం మేము ఎలా పెట్టుకుంటామో ఈరోజు చూపిస్తున్నాను. యాక్చువల్గా ముత్యాలమ్మ తల్లికి ఇంట్లో చేసేది ఏముండదండి. మామూలుగా వంటలు చేసుకొని గుడికి వెళ్తే కూడా మంచిది. గుడి అందుబాటులో లేకపోతే, అంటే దగ్గరలో లేకపోతే ఇలా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. మా నానమ్మ వాళ్ళు ఏ విధంగా అయితే చేసేవాళ్ళో అదే పద్ధతిని మేము కూడా పాటిస్తున్నాము. అమ్మకి వేపాకులతో అలంకరించాలి. ఎంత చల్లగా చూస్తుందంటే అంత చల్లగా చూస్తుంది. ముత్యాలమ్మ తల్లికి పెట్టుకునే రోజు ఇంటి ముందు గుమ్మానికి కూడా వేపాకులతో అలంకరించాలి. మనం ఆ తల్లికి చేసుకుంటే ఇంట్లో పిల్లలు అనారోగ్య సమస్యల్లో పడకుండా ఉంటారు. ముఖ్యంగా పిల్లల్ని చల్లగా చూస్తుంది. అందుకే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటే చాలా మంచిది. రాళ్ళ తెట్టు నుండి 3 రాళ్ళు తెచ్చుకొని బుదించుకోవాలి. మేమైతే ఇవి ఎప్పుడు ఇంట్లో ఉంచేసుకుంటాము. నించోబెడితే నించున్నట్టుగా రాళ్ళు చూసుకొని తెచ్చుకోవాలి. దానికి చక్కగా పసుపు రాసి కుంకుమతో అలంకరించాలి. 3 రాళ్ళు తెచ్చుకోవాలన్నమాట. మేమైతే 3 రాళ్ళు తెచ్చుకొని ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇవే వాడతాము. అంటే పూజ అయిన తర్వాత శుభ్రంగా కడిగి దాచిపెట్టుకుంటాము. మళ్ళీ వచ్చే సంవత్సరం ముత్యాలమ్మ తల్లికి పెట్టుకున్నప్పుడు ఉపయోగిస్తాము. అమ్మని నిలుపుకోవడానికి కూడా చెక్కపీట వాడండి. దానికి చక్కగా పసుపు రాసి, ఇక్కడ చూస్తున్నారు కదా, కుంకుమ అలంకరించి బియ్యపిండితో ముగ్గులు వేసి దాని మీద వేపాకులు వేసి వేపాకుల్లో అమ్మని నించోపెట్టుకోవాలి. 3 రాళ్ళ రూపంలో అమ్మని నిలుపుకోవాలి. ముత్యాలమ్మ తల్లికి పెట్టుకోవడం చాలా చిన్న పూజ అండి, కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. చెప్పాను కదండి, తల్లి పిల్లల్ని చల్లగా చూస్తుందన్నమాట. అలాగే పద్ధతులు కూడా మా నాన్నమ్మ చెప్పిన ప్రకారం మేము చేస్తున్నాము. మా నాన్నమ్మ అయితే 3 సార్లు తిని కూడా ముత్యాలమ్మకు చేయొచ్చు అనేదన్నమాట. ముత్యాలమ్మ తల్లికి పెట్టుకోవడం ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారనమాట. కొంతమంది తల్లి గుడికి తీసుకువెళ్ళి కోడిని కోస్తారు. కొంతమంది అన్నం కూరలు తీసుకెళ్తారు. కొంతమంది బోనం ఒకటి తీసుకెళ్తారు, అంటే పాలు పొంగించుకొని పరమన్నం ఒకటి తీసుకెళ్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ముందు రోజు సాయంకాలం చక్కగా తలస్నానం చేసి అన్నం వండేసి పెరుగన్నం కలిపి పెడతారు. కలిపి పక్కన పెట్టేస్తారు. ఉదయం లేచిన తర్వాత ఆ అన్నాన్ని ముత్యాలమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు, చద్దన్నాన్ని. అలా ముత్యాలమ్మ తల్లికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారనమాట. అలాగే తల్లి దగ్గర దీపారాధన చేసేటప్పుడు మట్టి ప్రమిదను ఉపయోగించాలి. తల్లికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించిన తర్వాత దీపారాధన చేసి ధూపం చూపించి తర్వాత తోరాలు తయారు చేసుకొని అమ్మ దగ్గర పెట్టుకోవాలి. తోరాలంటే 3 పోగులు కానీ 5 పోగులు కానీ దారం తీసుకొని చక్కగా పసుపు రాసేసి అమ్మవారి మీద పెట్టేసేయటమే అండి. ఈ తోరాల్ని మనం పూజ అయిన తర్వాత మనం కట్టుకుంటాం అనమాట. ఒకటి అమ్మవారి దగ్గర ఉంచుతాము, ఒకటి చాకలి వాళ్ళకి ఇస్తాము, మిగతా మనం ఇంట్లో వాళ్ళు కట్టుకుంటారనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరాలు తయారు చేసి పెట్టండి. అంటే ఇంట్లో 3 ఉంటే 5 తోరాలు తయారు చేయండి. అంతకన్నా ఎక్కువ మంది ఉంటే 9 తోరాలు తయారు చేయండి. మిగతా తోరాలని ఎవరికైనా ఇవ్వచ్చండి. ఇంటి ఎదురు వాళ్ళకైనా, ఫ్రెండ్స్కైనా, ఎవరికైనా ఇవ్వచ్చు. అమ్మవారి దగ్గర ఉంచి తోరాలు మనం కట్టుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటాము. అలాగే చిన్నపిల్లలకి తల్లి పోసింది అంటారు కదా, మనం ఇలా ముత్యాలమ్మ తల్లికి పెట్టుకుంటే అమ్మవారిని గుర్తు చేసుకుంటే ఆ తల్లి సంతోషంగా ఉంటుందండి. తల్లి పోయటం లాంటివి కూడా జరగకుండా ఉంటాయన్నమాట. అలాగే ముత్యాలమ్మ తల్లికి గారెల దండ, బూరెల దండ వేస్తాము. 3 పోగులు దారం తీసుకొని చక్కగా పసుపు రాసి దానికి 9 గారెలతో దండ తయారు చేయాలి. అలాగే 9 బూరెలతో దండ తయారు చేయాలి. అలా తయారు చేసుకున్న దండల్ని తల్లికి సమర్పించాలి. ఇవన్నీ ఏం చేయాలో కూడా నేను వీడియో చివరిలో చెప్తాను. ముత్యాలమ్మ తల్లికి ఇలా గారెల దండ, బూరెల దండ సమర్పిస్తాము. తల్లికి వేపాకుల దండ అంటే కూడా చాలా ప్రీతికరం అనమాట. అలాగే నిమ్మకాయల దండ, మీకు వీలుంటే వేపకాయల దండ, నిమ్మకాయల దండ కూడా తయారు చేసి అమ్మకి సమర్పించవచ్చు. వేపాకుల దండ తయారు చేసుకోలేకపోతే ఇలా అలంకరించవచ్చు. బూరెల్ని గోధుమ పిండితో తయారు చేస్తాము. గోధుమ పిండిలో బెల్లం నీళ్ళు కలుపుకొని తయారు చేస్తాము. దండ కుచ్చుకోవడం కోసం మధ్యలో హోల్ పెడతామన్నమాట. అలాగే తల్లి దగ్గర చీర పెట్టుకుంటామండి. మొదట్లో పెట్టుకునే వాళ్ళైతే చంటి పిల్లలు ఉండి మీరు స్టార్టింగ్లో పెట్టుకుంటున్నాం అనుకుంటే లైట్ కలర్ శారీ పెట్టుకోండి. అంటే వైట్ శారీ కానీ గోధుమ రంగు కానీ పెట్టుకోండి. కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ ఉంటే ఇంకా ఇప్పుడు ఏ శారీ అయినా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే పిల్లలు చంటి పిల్లలు అయితే ఖచ్చితంగా తెల్ల చీర పెట్టుకోండి, లేదంటే గోధుమ కలర్ చీర పెట్టుకోండి. లైట్ కలర్ శారీస్ పెట్టుకోండి. కొంచెం పెద్ద అవుతున్నారు అనుకుంటే ఇలా థిక్ కలర్స్ శారీస్ పెట్టుకున్నా పర్వాలేదు. పసుపు కుంకుమ ఏం పెట్టము, పండ్లు పెట్టి పెట్టుకుంటాము. నైవేద్యం సమర్పించాలి. అయితే నైవేద్యంగా మేమైతే మహా నైవేద్యం సమర్పిస్తాము. కొంతమంది పులగము బెల్లం సమర్పిస్తారు, కొంతమంది పరమన్నం గారెలు సమర్పిస్తారు. అలా మన ఆచారాన్ని బట్టి సమర్పిస్తారు. కొంతమందికి అయితే చద్దన్నం ఉంటుందండి ఆచారం. ముత్యాలమ్మ తల్లికి పెట్టుకునే ముందు రోజు సాయంకాలం వేడిగా అన్నం వండి దాంట్లో పెరుగు కలిపి ఉంచుతారు. ఆ కుండని ఏదైనా షెల్ఫ్లో పెట్టేసి పక్కన పెడతారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ తల్లికి సమర్పిస్తారనమాట. అలా ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. అలాగే ముత్యాలమ్మ తల్లికి అయినా సరే, గ్రామదేవతలకు ఎవరికైనా సరే ధూపం అంటే మహాప్రీతికరం అనమాట. ధూపం వీలైనంత ఎక్కువగా వేయండి. వీలైతే సాంబ్రాణి గుగ్గిలంతో వేయండి. ఆ తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి. ముత్యాలమ్మ తల్లికి మనమే నైవేద్యం సమర్పిస్తాం కదా, అదే నైవేద్యాన్ని మనమే చేత్తో తినిపిస్తాము. అది బాగుంటుంది. అలా చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది.
చీర పెట్టుకున్నాం కదా, చీరను పక్కన జరిపేసి నైవేద్యం ప్లేట్ ముందుకు పెట్టేసి ఇంకా మొత్తం కలిపేస్తామన్నమాట. నైవేద్యం సమర్పించిన మహానైవేద్యం మొత్తం కూడా అన్ని ఐటమ్స్ కలిపేస్తాము. ఈవెన్ చారు, పెరుగు, ఉప్పుతో సహా మొత్తం కలిపేస్తాము. గారెలు, బూరెలు అన్ని పీసెస్ చేసేస్తాము. అలా మనం పెట్టిన ఐటమ్ మొత్తం కూడా ఒక ప్లేట్ మొత్తం కలిపేస్తాము. అది స్వయంగా తల్లికి తినిపిస్తామన్నమాట. తల్లి ముందు తమలపాకు కానీ ఏదైనా డొప్ప కానీ పెట్టుకొని దాంట్లో తినిపిస్తాము. తర్వాత మంచినీళ్ళు కూడా తాపిస్తాము. 3 సార్లు తినిపించాలి. 3 సార్లు తినిపించిన తర్వాత వాటర్ తాపించాలి. తల్లికి తినిపించిన తర్వాత మిగతా మొత్తాన్ని నైవేద్యాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఇంట్లో అందరూ స్వీకరించాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డొప్పల్లో పెట్టింది పక్షులకు పెట్టేయచ్చు. అలాగే మనం ఇందాక గారెలదండ, పూలదండ సమర్పించాం కదా, వాటిని నైవేద్యంగా అంటే ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే తోరాలు పెట్టాం కదా, ఆ తోరాలు ఇంట్లో అందరూ కట్టుకోవాలి. ఒకటి తల్లికి వదిలేయాలి, మిగతావన్నీ తీసి ఇంట్లో అందరూ కట్టుకోవాలి. మనం రాళ్ళు బుదించి పెట్టుకున్నాం కదా, వాటిని శుభ్రంగా కడిగేసి మళ్ళీ మనం దాచిపెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాడుకోవచ్చు. తల్లి దగ్గర పెట్టుకున్న చీర కూడా ఎవరు తల్లికి పెట్టుకుంటారో వాళ్ళే కట్టుకోవాలి. అయితే ఇంట్లో ఎటువంటి అడ్డంకులు లేనప్పుడు, మనకు అడ్డంకులు లేనప్పుడు కట్టుకోవాలి. ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటాం. మేమైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత చేసుకుంటాం అనమాట. గురువారం కానీ ఆదివారం కానీ చేసుకుంటాం. ఇలా చేయటం వల్ల పిల్లలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చల్లగా ఉంటారని నమ్ముతాము. ఒకవేళ గుడికి వెళ్ళాలనుకుంటే, అంటే మీ దగ్గరలో గుడి ఉన్నట్లయితే, మీ గుడికి వెళ్ళాలనుకుంటే ఈ ప్రాసెస్ అంతా కూడా గుళ్ళో చేయాలి, ఆ తల్లి దగ్గర చేయాలి. మీరు ఎలా చేస్తారు, ఒకవేళ చేస్తారా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీలో కొంతమందికే నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు. సో మీ వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకన్నా యూజ్ అవ్వచ్చు. ఆ తల్లి దయ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.